హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమాద్రి శ్రీరామ్. ప్రస్తుతం మనం ఆంధ్ర రాజకీయాల గురించి కనుక మాట్లాడుకుంటే హాట్ టాపిక్గా సీట్ల మార్పిడి కానీ లేదంటే జనసేన కూటమి సీట్ల విషయం కానీ సర్దుబాటులో ఏమైనా గొడవలు ఉండొచ్చా, ఈ విధంగా వెళ్తున్న పరిణామాల్లో కూడా మళ్ళీ జగన్ వైనాట్ 175 అన్న జగన్ ఆనందంగా దిగిపోతా అనే స్థాయికి ఎందుకు వచ్చాడు అసలు, లేదంటే టీడీపీ కూటమికి సంబంధించి భయం వల్లేనా, లేదంటే దేని గురించి అసలు ఈసారి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి ఆంధ్ర ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అన్న. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తాయి. అంటే ఇప్పుడు పథకాలు తప్పించి అసలు అభివృద్ధి అనేది లేదు, లేదంటే పోలవరం కానీ ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా, అసలు ఏమంటారు దాని గురించి? అది పోలవరం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అన్న. అది మన ఈ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అది పథకాలు అంటారా అన్ని పేదవాళ్ళకి అందరికీ అందుతున్నాయి. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ సారి వైఎస్ఆర్సీపీ వస్తుంది. దాంట్లో వైనాట్ 175 అన్న 175 వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు అని చెప్పి సీట్లు మారుస్తున్నాడు కదా, గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకుంటారా సీట్లు మారిస్తే? అలాగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి అలా మార్చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రజలు మంచి చేస్తే మార్చరు కదా, మంచి చేయలేదు కాబట్టి మార్చేసి వేరే వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. అది అంటే ఇప్పుడు ఇక్కడ మంచి చేయలేదు, పక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు, పక్క నియోజకవర్గంలో తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ మంచి చేయలేదని ఇక్కడ ఇస్తారు సీటు, మరి పక్కన వాళ్ళకి మంచి చేస్తాడని ఎలా అనుకుంటున్నారు అసలు? అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఓట్లు చూసినా, ఎప్పుడు తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ చూసినా జగన్ చూసి వేస్తారు తప్పితే క్యాండిడేట్ని చూసి వేసే స్కోప్ లేదు. ఇవాళ పథకాలు అందరి దగ్గరికి వెళ్తున్నాయి అంటే అది పైనుంచి తప్ప ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వెళ్ళట్లేదు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి వేస్తేనే వెళ్తున్నాయి. చాలా మంది టీడీపీలో కానీ జనసేన కానీ టికెట్లు ప్రకటించిన తర్వాత అంటే మారుస్తున్నారని చెప్పేసి వచ్చేస్తున్నారు కదా, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని వేరే చోట ఇవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పి చాలా మంది బయటకు వస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అనుకుంటారు? అది వాళ్ళ కర్మ. దానికి గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నా ఒపీనియన్ నాది. నేను ఉంటా లేకపోతే పక్క దాంట్లోకి వెళ్తా అంతే తప్ప దీనికి సంబంధించింది ఏమీ లేదు. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టింది, ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే అవుతారు కాబట్టి అంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది జగన్కే పోతుంది అనుకుంటున్నా, లేదంటే టీడీపీ జనసేనకి పోతుందా? అది మాత్రం మళ్ళీ జగన్కే వేస్తారు. ఎవరు ఎంతమంది వచ్చినా కానీ ఎవరి మీద పడదు. అది పడితే టీడీపీ మీదే పడిద్ది. టీడీపీ జనసేన కూటమి మీద పడింది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఏమీ లేదు. అది ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్న 90% మంది కనీసం 20% తీసినా 70% ఓటింగ్ జగన్కే పడుద్ది. అది ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు వైసీపీకి? 175. అంటే ఎలా చెప్తున్నారు? జగనే ఆనందంగా దిగిపోతా అన్నప్పుడు మీరు 175 ఎలా చెప్తారు? అదంతా పేక్. అది మళ్ళీ జగన్ వస్తాడు 175కు 170 కొడతాడు. అది టీడీపీలో ఆయమన్న నాయకులు లేడు గట్టిగా, దాంట్లో ఆయమన్న నాయకులు లేడు. ఆయమన్న వెనకాల ఉన్నది కూడా ఎవరు లేరు. ఆయమన్న నాయకుడు ఎవరో కనిపించట్లేదు. అయినా దానికి తోడు మళ్ళీ జగనే అన్నీ చేస్తున్నాడు కాబట్టి 100% అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ జగనే వస్తాడని మా నమ్మకం ఉంది. మరి ఆంధ్ర రాజధాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా రాజధాని లేదు కదా, అంటే ప్రజల్లో ఎలా ఉందనుకుంటున్నారు అంటే రాజధాని విషయమై జగన్ మీద? ఇవాళ రాజధాని అవసరం లేదన్న. ప్రతి పల్లెటూరుకు ఒక గ్రామ పంచాయతీ ఉంది, ఒక సచివాలయం ఉంది, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఇంకా రాజధానితో పని ఏముంది మనకి? ఇప్పుడు ఒక రాజధాని ఉంటుంది మనకి. ఇప్పుడు హైదరాబాద్ వేసుకో, హైదరాబాద్కు ఉపయోగపడుతుంది, పక్క ఊర్లకు ఉపయోగపడలేదు కదా. అదే గ్రామ సచివాలయాలు అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి గ్రామ సచివాలయాలు జరిగిపోతున్నాయి. దాని సచివాలయం అవసరం లేదే. అది Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.